చాలా చోట్ల ఐ నోటీస్ దిస్ ఏంటంటే, స్పీకర్‌గా నేను వెళ్ళినప్పుడు నా ముందు కూలర్ పెడతారు యాక్చువల్‌గా. బాగా ఎండాకాలం. మిగిలినటువంటి వాళ్ళు చాలా మంది కింద కూర్చొని ఉంటారు. అంటే ఇట్ ఈస్ కమ్యూనికేటింగ్ దట్ స్పీకర్ ఈస్ ద ఓన్లీ వన్ హూ ఈస్ వాల్యుబుల్ హియర్. బికాస్ హీ హాస్ సంథింగ్ టు ఆఫర్. నో, చర్చ్‌లో జనాలు మనకి ఏం ఆఫర్ చేస్తారు అనే దాని మీద కాదు మనం యాక్చువల్‌గా వాల్యూ ఇచ్చేది. కింగ్ ఆఫ్ ద యూనివర్స్ డైడ్ ఫర్ ఎవ్రీవన్. ద వే you are trying to choose specific seats communicates actually how you are treating people. If you are thinking, how do people come? ముసలి వాళ్ళు కూర్చోలేనటువంటి వాళ్ళకి సౌకర్యం ఉందా? మనం ఇన్స్ట్రుమెంట్స్ని పెడుతున్నప్పుడు హార్ట్ అటాక్ ఉన్నటువంటి పేషెంట్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి పేషెంట్స్, ఆ ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళని ఎట్లా ఇంపాక్ట్ చేస్తున్నాయి? దిస్ ఈజ్ వర్షిప్. దిస్ ఈజ్ ఆల్ పార్ట్ ఆఫ్ వర్షిప్. హౌ వి ట్రీట్ ద పీపుల్ ఆఫ్ గాడ్ ఈజ్ పార్ట్ ఆఫ్ వర్షిప్. అదే ఆరాధన అని నేను అంటలేదు, అది ఆరాధనలో భాగం అంటున్నాను నేను. చాలా దూరం నుంచి వచ్చిన తర్వాత ఎట్లా వెళ్తారు? ఇంట్లో నిజంగా వాళ్ళకి తినటానికి ఉందా లేదా? పేదవాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేనటువంటి వాళ్ళు. కడుపు కాలుతూ బయటికి వెళ్తున్నటువంటి వాళ్ళు ఉన్నారా? ఆర్ వి థింకింగ్ అబౌట్ దట్? దిస్ ఈజ్ ఆల్ పార్ట్ ఆఫ్ ద వర్షిప్. హౌ మచ్ am I receiving each week? How much of what I'm receiving is going to different places? How is my church budget allocated? That actually shows what my preferences are. సో నేను సంఘంలో ఉన్నటువంటి నాకు వచ్చినటువంటి కానుకల్ని ఏ కార్యాల కోసం యాక్చువల్గా నేను బడ్జెట్ చేస్తున్నాను, దట్ టాక్స్ అబౌట్ ద విజన్, దర్శనం, సంఘం గురించినటువంటి దర్శనం అని. సో దిస్ ఈజ్ ఆల్ పార్ట్ ఆఫ్ వర్షిప్.